సో, అంటే వెయిట్ లాస్ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇలాంటివి ఫాలో గాకుండా సైంటిఫిక్‌గా హ్మ్. హోమ్ రెమెడీస్ యూజ్ చేసుకుంటూ హ్మ్. ఇంట్లో వాళ్ళకి వాళ్ళే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏదన్నా మంచి ప్లాన్ చెప్తారా మీరు? అంటే ప్లాన్ అంటే వాళ్ళకి నేను ఇందాక హ్మ్. చెప్పినట్టు హ్మ్. హ్మ్. వాళ్ళు డిఫరెంట్‌గా లైక్ పర్సనల్‌గా వచ్చి వాళ్ళ డీటెయిల్స్ కానీ షేర్ చేస్తే, నేను పర్సనల్‌గా డైట్ చార్ట్ ఇచ్చి వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వచ్చు. కాకపోతే ఒకే ప్లాన్ ఇలా చేసేస్తే అందరికి వెయిట్ లాస్ అవుతుంది అని ఏ ప్లాన్ లేదు. ఓకే. సో, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళది హైట్ కానీ, వెయిట్ కానీ, వాళ్ళ ఎలా హ్మ్. వాళ్ళ హ్మ్. లైఫ్ హ్మ్. స్టైల్ ఏంటి? వాళ్ళేం ఫాలో అవుతున్నారు? దాన్ని బట్టి డైట్ ప్లాన్ ఫాలో అవ్వచ్చు. ఇంట్లో టిప్స్ చెప్పాలి అంటే ఇందాక చెప్పినట్టు ఫైబర్ రిచ్ డైట్ ఉండాలి. ఫైబర్ రిచ్ అంటే మనకి వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి. మన ప్లేట్‌లో అట్‌లీస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్లేట్ మీకు కర్రీస్, వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ప్రోటీన్ రిచ్ ఉండాలి మన డైట్‌లో. అండ్ ప్రోటీన్ రిచ్ అంటే మనకి జనరల్‌గా ఇంట్లో తినే మనం పప్పు, చికెన్, ఎగ్స్, సో, మిల్ మేకర్ అంటారు కదా! మిల్ మేకర్ కానివ్వండి, గ్రీన్ పీస్, బఠానీ అలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి అనమాట. మన డైట్‌లో ఉంటే ఆ ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ ప్లస్ కార్బ్స్ ఉండాలి. కార్బ్స్ డెఫినైట్‌లీ ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ తిని దానిపైనే సర్వైవల్ అనుకుంటారు. కాకపోతే కార్బ్స్ మెయిన్ అనమాట. కార్బ్స్ ఆర్ ఎనర్జీ సోర్సెస్. ఇప్పుడు మనకేదైనా పని చేయాలి అన్నా గానీ మనకి కార్బ్స్ అవసరం. మనకి ఎనర్జీ స్టోర్స్ వచ్చేది మాత్రం కార్బోహైడ్రేట్స్ నుంచే. సో, మనం రైస్ కానీ, చపాతీ కానీ డెఫినైట్‌లీ తీసుకోవాల్సిందే. ఓకే.